నిన్నటి సెషన్లో మనము ప్రేమను మనంతరంలో పూర్తిగా నింపుకొని ప్రేమతత్వాన్ని మనము నిత్యము కలిగి ఉండి అందరికీ దాన్ని అందించాలి అనే అంశాన్ని మనము ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఈరోజు ఆ ప్రేమతత్వాన్ని ఆ యొక్క ప్రేమతత్వాన్ని మన అంతరంలో దర్శిద్దాం మాస్టర్స్. మన అంతరంలో ఉన్న ఆ పరమాత్మ మన యొక్క హృదయ స్థానంలో ఉన్న మన యొక్క హార్ట్ చక్ర ఆ స్థానంలో అక్కడ కొలువై ఉన్న మన యొక్క ప్రాణము మన యొక్క పరమాత్మ దానిని ఒక చక్కని కాంతి రూపంలో మన శరీరమంతా ఆ యొక్క ప్రేమను ప్రసరింపచేస్తున్నట్లుగా ఆ ప్రసరింపచేసే కాంతులను ఆ వెలుగులను మనము దర్శించడానికి ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మీ శ్వాస మీ హృదయ స్థానానికి ఫిజికల్ హార్ట్ కాదు మాస్టర్, ఇక్కడ నేను చెప్పేది మీ ఫిజికల్ హార్ట్ కాదు, మీ ఛాతీ భాగం మధ్యలో మీ ఛాతీ భాగం మధ్యలో అనాహత చక్రం దగ్గర మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఒక జ్యోతి రూపంలో ఒక లైట్ రూపంలో ఆ పరమాత్మను మీరు దర్శించండి. ఒక కాంతి రూపంలో ఆ పరమాత్మను మీరు దర్శించండి మాస్టర్స్. శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా శ్వాస మీ హృదయ స్థానానికి తాకి మరలా బాహ్యంలోకి పయనిస్తుంది. మళ్ళీ తీసుకుంటున్నప్పుడల్లా మీ హృదయ స్థానానికి ఆ యొక్క శ్వాస తాకినప్పుడల్లా అక్కడ జ్యోతి స్వరూపంగా ఉన్న ఆ పరమాత్మ మరింతగా ప్రజ్వలిస్తున్నట్టుగా, మరింత కాంతిని మీ శరీరం అంతా వెదజల్లుతున్నట్టుగా భావించండి మాస్టర్స్. మీ ఇన్నర్ తోటి కనెక్ట్ అవ్వండి. మీకు హృదయ భాగంలో ఉన్న ఆ పరమాత్మని దర్శించడానికి, ఆ జ్యోతి స్వరూపాన్ని మీరు దర్శించడానికి మీ సోల్ ఎనర్జీని మరింతగా పెంపొందించుకోవడానికి ఈ యొక్క ప్రాక్టీస్ మీకు ఉపయోగపడుతుంది మాస్టర్స్. మీ యొక్క శ్వాస మీ హృదయ స్థానానికి మీ ఛాతీ భాగంలో అనాహత చక్రం దగ్గర తాకి మరలా బాహ్యంలోకి వెళ్తున్నట్టుగా మీరు భావన చేస్తూ ఆ యొక్క హృదయ స్థానంలో ఉన్నటువంటి ఆ జ్యోతి స్వరూపం మరింతగా ప్రజ్వలిస్తున్నట్టుగా చక్కని కాంతులను శరీరం అంతా విస్తరిస్తున్నట్లుగా మీరు భావన చేయండి మాస్టర్స్.
ఈ ప్రశాంతమైన వాతావరణంలో, ఈ అద్భుతమైన బ్రహ్మ ముహూర్తంలో ఈ భూతలం పైన సృష్టికర్తలుగా ఉన్న మనమందరము మన అంతరంలో కొలువై ఉన్న ఆ జ్యోతి స్వరూపాన్ని, ఆ పరమాత్మని మనము ఈ ధ్యానంలో దర్శిస్తున్నాం మాస్టర్స్. ప్రశాంతంగా, నిర్మలమైన, ప్రేమతో నిండిన మీ యొక్క దృష్టిని మీ ఛాతి భాగంలో, మీ శ్వాస ఛాతి భాగాన్ని తాకి అక్కడ కాంతులను విస్తరిస్తున్నట్లుగా మీరు భావన చేస్తూ ఆ కాంతి స్వరూపాన్ని దర్శించడానికి ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా ముందుగా శ్వాసను గమనిస్తూ అక్కడ శ్వాస మీ హృదయ స్థానాన్ని తాకుతున్నది ముందుగా గమనిస్తూ, ఆ తాకిన ప్రతిసారి అక్కడ విస్తరిస్తున్న కాంతులను, ఆ యొక్క శక్తిని మీరు గమనిస్తూ ఉండండి మాస్టర్స్.
మీరు శ్వాస తీసుకుంటున్న ప్రతిసారి ఆ శ్వాస మీ హృదయ స్థానంలో కొలువై ఉన్న ఆ యొక్క జ్యోతి స్వరూపాన్ని, ఆ యొక్క వెలుగులను దర్శిస్తూ మరలా మీ శ్వాసను బాహ్యంలోకి విడుదల చేయండి మాస్టర్స్. ప్రశాంతంగా దర్శించండి. కుదిరినంత వరకు మీ యొక్క శరీరాన్ని, మీ యొక్క తల భాగాన్ని నిటారుగా ఉంచండి.
మీ యొక్క శ్వాస మీ హృదయ భాగాన్ని చాలా నిర్మలంగా తాకుతూ అక్కడ ప్రజ్వలిస్తున్న ఆ కాంతి స్వరూపాన్ని మరింతగా దర్శించండి. కుదిరినంత వరకు మీ యొక్క నడుమును, ఒక తల భాగాన్ని కూడా నిటారుగా ఉంచండి మాస్టర్స్.
మీ యొక్క శ్వాస మీ హృదయ భాగాన్ని తాకుతున్నట్లుగా మరింతగా భావన చేయండి మాస్టర్స్. అక్కడ ఉన్న ఆ జ్యోతి స్వరూపం మీ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఏ విధంగా ప్రకాశిస్తుందో దర్శిస్తూ ఉండండి. ఫోకస్ ఆన్ యువర్ హార్ట్ చక్ర. మీ అనాహత చక్రంలో మీరు దృష్టిని కేంద్రీకరించండి. మీ యొక్క నడుముని మరియు మీ తల భాగాన్ని కూడా నిటారుగానే ఉంచాలి మాస్టర్స్. కాన్షియస్గా ఉండాలి. కాన్షియస్గా ఉంటూ ప్రతిదీ గమనిస్తూ ఉండాలి.
ఈ ప్రశాంతమైన అద్భుతమైన ఉదయాన మనమందరం మన యొక్క ధ్యాసను హృదయస్థానంలో నిలుపుతూ ఆ అంతరంలో ఉన్న దివ్యాత్మను, ఆ యొక్క పరమాత్మను జ్యోతి స్వరూపంగా ఒక కాంతి రూపంలో దర్శిస్తున్న మాస్టర్స్. మీ యొక్క తల భాగాన్ని, మీ యొక్క నడుముని కుదిరినంత వరకు నిటారుగా ఉంచండి. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా ఆ శ్వాస మీ హృదయ స్థానంలో తాకుతున్న భావనను, ఆ తాకిన ప్రతిసారి అక్కడ మరింత వెలుగులను వెదజల్లుతున్న ఆ యొక్క కాంతి స్వరూపాన్ని దర్శిస్తూ ఉండండి. మీ శరీరం అంతా మీ హృదయ స్థానం నుండి ఆ కాంతి విస్తరిస్తున్నట్లుగా భావన చేయండి మాస్టర్స్.
మీ యొక్క శ్వాస మీ హృదయ స్థానాన్ని స్పర్శిస్తూ అక్కడ ప్రకాశిస్తున్న ఆ వెలుగులను మరింతగా దర్శించండి. నీ అంతరంలో ఉన్న ఆ పరమాత్మ ప్రసరిస్తున్న ఆ కాంతులను మీ శరీరమంతా వ్యాప్తి చేయండి. చివరి 5 నిమిషాలు.
చివరి ఒక్క నిమిషం. నిదానంగా, ప్రశాంతంగా మీ రెండు చేతులు కూడా విడదీస్తూ మీ కనురెప్పల పైన ఉంచండి మాస్టర్స్. నిదానంగా కళ్ళను తెరవండి. కుదిరినంత నిదానంగా, ప్రశాంతంగా మీ చేతులను చూసుకొని ఆ రెండు అరచేతులను మీ శరీర భాగాలకు తాకించండి. ఓకే మాస్టర్స్, ఈరోజు మనము చాలా వరకు కూడా సైలెంట్ మెడిటేషన్ని చేశాము. ఈ విధంగా చేయడం ద్వారా మన యొక్క హృదయ స్థానంలో ఫోకస్ చేస్తున్నప్పుడు అంతరంలో ఉన్న మన యొక్క హృదయ స్థానంలో ఉన్న ఆ యొక్క పరమాత్మతోటి మనం కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. అంటే అంతర్ముఖం అవుతాం మనము. మన అంతరంలోకి మనం దర్శిస్తూ ఉంటాం అన్నమాట. ఇది చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి. మన జీవితంలో ఏదైనా సందిగ్ధత ఉంది, సందేహాలున్నాయి, వాటికి సమాధానం కావాలి అనుకున్నప్పుడు ఇతరుల మీద, బాహ్యంలో ఉన్న వ్యక్తుల మీద కానీ, గురువుల మీద కానీ, లేదా మీరు నమ్మే బాహ్యంలో ఉన్న భగవంతుడి మీద కాకుండా మీ అంతరంలో కొలువైన మీ యొక్క పరమాత్మ ఆ తండ్రిని మీరు ఒక ప్రశ్న వేసుకొని మీరు ఎంతటి ప్రశాంతమైన స్థితిని కలిగి ఉంటే, ఇక్కడ కాన్షియస్గా ఉండాలి, అన్కాన్షియస్గా ఉండకూడదు. అంటే మనకి కొద్దిసేపు మెడిటేషన్ చేసిన తర్వాత తెలియకుండానే తల భాగం అనేది ముందుకో వెనక్కో పడిపోయి కంప్లీట్గా కాన్షియస్గా కాకుండా అన్కాన్షియస్ స్టేట్కి వెళ్తాం. అలా ఉండకూడదు. అందుకని కుదిరినంత వరకు నడుము మరియు మెడ భాగము, తల భాగం కూడా నిటారుగా ఉండాలి. మీ దృష్టి ఎప్పుడూ కూడా మీ యొక్క హార్ట్ చక్ర అక్కడ ఉంచినట్లయితే మీ ఇన్నర్ నుంచి మీరు ఎంతగా కనెక్ట్ అయితే కొన్ని కొన్నిసార్లు వెంటనే మీరు సమాధానాన్ని పొందుతారు. ఒక క్లారిటీ అనేది ఆ అంశం మీద మీకు చక్కని క్లారిటీ వస్తుంది. ఒకవేళ ధ్యానంలో రాకపోయినా మీ ప్రాపంచిక జీవితంలో దానికి సంబంధించిన ఆలోచన ఒకటి మీరు మీ యొక్క చైతన్యం ద్వారా పొందగలరు మాస్టర్స్. ఇలాగా ఈ సాధనను మీరు ముందుకు తీసుకువెళ్తూ మీ జీవితంలో ఎటువంటి అంశాల పట్లైనా ఒక చక్కని మార్గదర్శకాన్ని మీ అంతట మీరుగా మీ అంతరంలో ఉన్న ఆ యొక్క పరమాత్మ నుంచి మరింత
సమాచారాన్ని, ఆదేశాలను, వివరణలను తీసుకుంటూ మీ యొక్క క్రియేషన్ని, మీ యొక్క మేనిఫెస్టేషన్స్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళొచ్చు మాస్టర్స్. మీ ఆత్మ సాక్షాత్కారాన్ని, మీ యొక్క సెల్ఫ్ ఎన్లైట్మెంట్, దీన్ని ఈ విధంగా పెంపొందించుకోవచ్చు. చాలా సరళమైన, సులభమైన పద్ధతి ఇది. చాలా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క ఫ్రీక్వెన్సీ, ఇన్నర్ ఫ్రీక్వెన్సీని మనము గ్రహించగలుగుతాము. కానీ కాన్షియస్గా ఉండాలి, అన్కాన్షియస్గా ఉండకూడదు. ఎప్పుడూ కూడా కాన్షియస్గా ఉండాలి. ఇది ప్రాక్టీస్ చేస్తుంటే కొంతకాలానికి మీకు ప్రతి పనిలోనూ, మీరు చేసే నిత్య జీవితంలో, ప్రాపంచిక అంశాలు ప్రతి దాంట్లోనూ ఏది మీ యొక్క విజయాలను అందిస్తుందో, ఎటువంటి అంటే ఒక అంశం మీద మీకు ద్వంద్వ అభిప్రాయాలు ఉన్నాయి, చెయ్యాలా వద్దా, ఏమవుతుందో ఏంటో, భయాలు కానీ, డౌట్స్ కానీ, ఇలాంటివి ఏమన్నా ఏర్పడినప్పుడు ఈ యొక్క పద్ధతిని మీరు వినియోగించవచ్చు. కాకపోతే ఎప్పుడో ఒకసారి కాకుండా కనీసం డైలీ ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అయినా కానీ ఈ ప్రాక్టీస్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. ఈ ధ్యానం ద్వారా ఈ యొక్క సాధన ముందుకు తీసుకువెళ్తూ ఉంటే మీరు ఆ యొక్క ఇన్నర్ ఇన్నర్ పవర్ తోటి చాలా చక్కగా కనెక్ట్ అయ్యి మీ జీవితాన్ని అద్భుతంగా విజయ మార్గంలో తీసుకెళ్ళగలుగుతారు మాస్టర్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రాసెస్లో జరిగేది, మీ మానవత్వపు చైతన్యము అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది దివ్యత్వపు గాడ్ కాన్షియస్నెస్ తోటి, హయ్యర్ కాన్షియస్నెస్ తోటి కనెక్ట్ అవుతారు. దాని ద్వారా మీ ప్రతి పని, మీరు చేసే ప్రతి పని, మీరు తీసుకునే ప్రతి నిర్ణయము ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళినట్టయితే అది ఒక దివ్యమైన కార్యంగా మీ యొక్క జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలకు ఇది ఒక చక్కని మార్గదర్శకంగా మీకు ఉపయోగపడుతుంది. విజయమే మీకు ప్రతి పనిలోనూ ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ విధంగా అక్కడ మీ హృదయం నుంచి ఎటువంటి సమాధానాలు వస్తున్నాయి, లేదా ఒకసారి మీరు ప్రశ్న వేసుకున్న తర్వాత ప్రాపంచికంగా జరిగే అంశాలు అంటే అన్నీ అక్కడి నుంచే సమాధానం వస్తాయని కాదు, మీ ప్రాపంచికంగా జరిగే అంశాలను కూడా మీరు ఎప్పుడు గ్రహిస్తూ ఉంటారు. కాబట్టి వాటి ద్వారా కొన్నిసార్లు మీకు తెలియకుండానే ఒక ఐడియాలజీ కానీ, ఆ స్పాంటేనియస్గా కొన్ని మీ యొక్క మస్తిష్కం నుంచి, మీ యొక్క చైతన్యం నుంచి మాటలు కానీ, ఐడియాస్ కానీ రావడం జరుగుతాయి. అవన్నీ కూడా ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. దీన్ని ప్రాక్టీస్ చేయగా కొంతకాలానికి మీ హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది, అంతే నాకు ఎంతటి తెలివితేటలు ఉన్నప్పటికీ, అంటే నేను ఏదైతే పుస్తక జ్ఞానాన్ని పొందానో, గురువుల నుంచి జ్ఞానాన్ని పొందానో, లేదా ఈ టెక్నాలజీ కానీ, నేను చదువుకున్న అంశాలు కానీ, అంటే మానవుడిగా నేను సంపాదించుకున్న కాన్షియస్నెస్లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ దివ్యమైన హయ్యర్ కాన్షియస్నెస్తో నింపబడిన అంశాల కింద మార్పు చెంది నా జీవితము అనేది మరింత అద్భుతంగా, ఆ భగవంతుడే నన్ను, నా అంతరంలో ఉన్న, బాహ్యంలో ఉన్న భగవంతుడు కాదు మాస్టర్స్, మీరు గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క సెషన్స్లో ఎప్పుడు కూడా మనం చెప్పేది మన అంతరంలో ఉన్న ఆత్మశక్తి, మన అంతరంలో ఉన్న సౌల్ అబండెన్స్, ఆ పరమాత్మ మనల్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ
అపరిమితమైన ఆనందాన్ని, అపరిమితమైన సంపదలను, అపరిమితమైన స్వేచ్ఛాపూరిత అనుకూలమైన పరిస్థితులను మనకు అందిస్తూ ఉంటాడు. ఆ నమ్మకాన్ని నిరంతరము కలిగి ఉండి ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా ఆ యొక్క తండ్రికి, మన అంతరంలో ఉన్న పరమాత్మకి తెలియచేస్తూ మన యొక్క జీవితాన్ని చాలా పూర్తి భారాన్ని తనకి అందించి నిర్మలమైన జీవన శైలిని మనం ముందుకు తీసుకువెళ్ళొచ్చు ఈ యొక్క ప్రాక్టీస్ ద్వారా. ఇది కొన్ని వారాల్లోనే మీరు చాలా మార్పులు చూస్తారు. మీ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిదీ కూడా మీరు ఒక ఇన్నర్ వాయిస్ రూపంలో, అంటే మీకు తెలియకుండానే కొన్ని గైడెన్సెస్ అనేవి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాయి. అది ఎవరో కాదు, మీ అంతరంలో ఉన్న మీ యొక్క పరమాత్మ. తనని మనము ఈ విధంగా ఈ యొక్క ధ్యాన పద్ధతి ద్వారా ప్రోత్సహిస్తూ తనతో మనము కనెక్ట్ అయ్యి ముందుకు వెళ్ళొచ్చు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఈ యొక్క అంశం పైన లేదా ఏ ఇతర అంశాలైనా సరే వివరణ కావాలనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. ప్రతినిత్యము కూడా మీ మాటల ద్వారా మీ యొక్క నిత్య జీవితంలో మీ కుటుంబానికి, బాహ్యంలో ఉన్న వ్యక్తులకి, ముఖ్యంగా మీతో మీరు ప్రేమగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ అఫర్మేషన్స్ కానీ, మీ మేనిఫెస్టేషన్స్ కానీ ఇవన్నీ చాలా శీఘ్రంగా మీకు మీ వాస్తవంలోకి రావాలి అంటే మీరెప్పుడూ కూడా ప్రేమతత్వాన్నే కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీస్ని, ఈ యొక్క మేనిఫెస్టేషన్స్ అనేవి ఎక్కడ నిర్వర్తించబడతాయి అంటే 5వ తలంలో, ద ఫిఫ్త్ లెవెల్ ఆఫ్ డైమెన్షన్, ద ఫిఫ్త్ రెల్మ్. ఆ యొక్క డైమెన్షన్ని మనం ట్రిగ్గర్ చేయాలి అంటే ప్రేమతత్వము, ఆ యొక్క ప్రేమ ఫ్రీక్వెన్సీ, లవ్ ఫ్రీక్వెన్సీ అనేది మరింతగా మీకు సహాయపడుతుంది. కాబట్టి నిరంతరము, నిత్యము ఆ యొక్క ఫ్రీక్వెన్సీని మీరు చక్కగా మెయింటైన్ చేయండి. దాని ద్వారా మీ ఆరోగ్యము, మీ యొక్క తేజస్సు, శరీర తేజస్సు కానీ అన్నీ కూడా శుద్ధి చేయబడతాయి. ప్రేమని మీలో నింపుకుంటూ, దాన్ని దర్శిస్తూ మీ కుటుంబానికి, మీ చుట్టూ ఉండే పరివారానికి, అందరికీ కూడా దాన్ని అందిస్తూ ఉండాలని ఈ యొక్క అద్భుతమైన సమయంలో మీ అందరినీ ఆత్మసాక్షిగా, ఆ పరమాత్మ నా అంతరంలో కొలువైన ఆ పరమాత్మ సాక్షిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎవరికైనా ఏదైనా సందేహం ఉంది అనుకుంటే మీరు అడగొచ్చు. లేదు అంటే మన యొక్క ఈ సెషన్ ఇక్కడితోటి క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.